బాక్సాఫీస్ దగ్గర ఒక ఇండియన్ సినిమా ఊచకోత కోయడం మనం చూసాం. కానీ శత్రుదేశం సర్వర్లను సైతం క్రష్ చేయడం ఎప్పుడైనా విన్నారా? అవును, ఇప్పుడు సరిగ్గా ఇదే నిజమైంది. బాలీవుడ్ ఎనర్జెటిక్ స్టార్ రణవీర్ సింగ్, టాలెంటెడ్ డైరెక్టర్ ఆదిత్యధర్ కాంబినేషన్లో వచ్చిన దురంధర్ చిత్రం సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. ఈ సినిమా సాధించిన ఘన విజయం గురించి ఎంత చెప్పినా తక్కువే. కొన్ని గల్ఫ్ దేశాల్లో ఈ సినిమాపై నిషేధం విధించినప్పటికీ ఓటీటీలోకి వచ్చాక నెట్ఫ్లిక్స్లో టాప్ పొజిషన్లో దూసుకుపోయింది. ఆ తర్వాత వచ్చిన సీక్వెల్ దురంధర్ 2 అయితే థియేటర్ల వద్ద సరికొత్త చరిత్రను లెక్కించింది. కలెక్షన్ల పరంగా సరిహద్దులను చెరిపేస్తూ ఇప్పటి వరకు ఉన్న అన్ని ఇండియన్ సినిమాల రికార్డులను బద్దలు కొట్టి సరికొత్త బెంచ్ మార్క్ సెట్ చేసింది. అయితే ఇక్కడే అసలైన ట్విస్ట్ ఉంది. తాజాగా ఈ సినిమాను నెట్ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్కు తీసుకొచ్చారు. ప్రస్తుతం ఇది ఇండియాలో కాకుండా ఇతర దేశాల్లో మాత్రమే స్ట్రీమింగ్ అవుతోంది. విశేషం ఏంటంటే ఈ దేశాల జాబితాలో పాకిస్తాన్ కూడా ఉంది. సాధారణంగా మన దేశభక్తి సినిమాల్లో పాకిస్తాన్ను గట్టిగానే ఏకిపారేస్తుంటారు. దురంధర్ సిరీస్లోనూ అదే జరిగింది. అయినప్పటికీ పాక్ ప్రజలు ఈ చిత్రానికి బ్రహ్మరథం పడుతుండడం గమనార్హం. అక్కడి జనాలు నెట్ఫ్లిక్స్లో ఈ సినిమాను చూడటానికి ఏ రేంజ్లో ఎగబడ్డారంటే ఊహించని స్థాయిలో ట్రాఫిక్ పెరిగిపోయి పాకిస్తాన్లోని నెట్ఫ్లిక్స్ సర్వర్లు సైతం క్రాష్ అయ్యాయనే టాక్ నడుస్తోంది. శత్రు దేశంలో ఒక ఇండియన్ సినిమాకు ఈ స్థాయి క్రేజ్ రావడం నిజంగా ఒక అద్భుతమనే చెప్పాలి. ఇక మన దురంధర్ సినిమాకు గట్టి పోటీ ఇవ్వాలని పాకిస్తాన్లో భారీ బడ్జెట్తో మేరీ లారీ అనే చిత్రాన్ని తెరకెక్కించారు. మన సినిమా క్రేజ్ను తగ్గించాలనే ప్లాన్తో వచ్చిన ఆ సినిమా అక్కడ అట్టర్ ఫ్లాప్గా నిలిచింది. కనీస వసూళ్లు కూడా రాబట్టలేక బిగ్గెస్ట్ డిజాస్టర్గా మిగిలిపోయింది. సొంత దేశం సినిమాను పక్కన పెట్టి మన దురంధర్ 2 కోసం అక్కడ జనాలు ఎగబడుతుండడం విశేషం. ఇక పాకిస్తాన్ సోషల్ మీడియాలో సైతం మన సినిమాపై ప్రశంసల వర్షం కురుస్తోంది. రణవీర్ సింగ్ యాక్టింగ్, ఆదిత్యధర్ టేకింగ్ అద్భుతంగా ఉన్నాయంటూ పాక్ నెటిజన్లు సైతం పోస్టులు పెడుతున్నారు. సినిమాకు సరిహద్దులు లేవని ఈ ఘటన మరోసారి నిరూపించింది.